హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏదో ఇట్లా వీక్ ఆఫ్ ఉందని చెప్పేసి ఎక్కడికన్నా అట్లా తిరిగేసి వద్దామని ప్లాన్ వేసుకున్నా. కోటిపల్లి రిజర్వాయర్ వెళ్దామని అయితే అనుకున్నా. మోస్ట్లీ ఆడికే పోతాయి కానీ నేనైతే ఇప్పుడు ఇంకా అది కాకుండా నియర్ బై అంటే ఇది వికారాబాద్ రూట్లో ఉందనుకుంటా. నాకు కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. ఏదో అట్లా గూగుల్ మ్యాప్ పెట్టేసుకుని పోవాలన్నమాట. ఇక ఇప్పుడైతే నేను అత్తపూర్ వెళ్ళాలి. ఆడికి పోయేసి ఆ పెళ్ళియన్ రైడర్ ఉన్నాడు, అంటే నాతో పాటు వచ్చేవాడు, ఆ పిక్ చేసుకొని ఆ నుంచి అయితే బయలుదేరుతా. టైం అయితే ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఎండ ఇప్పుడే సాగు కొడుతుంది. మధ్యాహ్నం ఎట్లుంటుందో సిచ్యువేషన్ అనేది అర్థమవుతలేదు ఇక నాకు సీను. వాడికైతే పోయి బోటింగ్ ప్లాన్ చేసుకున్నాం. మోస్ట్లీ బోటింగ్ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం తెలిసిన అన్న వాళ్ళు పోయినప్పుడు బోటింగ్ లేదన్నారు వాళ్ళు. ఇప్పుడు మెయిన్ సినారియో ఏంటంటే నేను పోయేదే బోటింగ్ కోసం. చిమ్టు లేపేద్దాం అనుకున్నాను మళ్ళా. సో బోటింగ్ ఉంటే మాత్రం మంచి ఎంజాయ్ చేస్తుంట ఆడ. బట్ వాటర్ ఎక్కువ లేవంట, కానీ ఏదో కొంచెం కొంచెం ఉన్నాయంట. చూడాలి ఎట్లుంటుందో ఆడ. బోటింగ్ ఒకటి ఉంటుంది అది. తర్వాత పోనీకి ఆల్మోస్ట్ 1.5 hour పడుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళా కాబట్టి ఇక అట్లా కొంచెం గడపలేమనేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతా. బ్రేక్ఫాస్ట్ అయితే అని పిక్ చేసుకున్న తర్వాతనే కొంచెం హైదరాబాద్లోకి వెళ్ళి బయట పడ్డాక అవుట్స్కట్స్లో పడ్డాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం. ఇక్కడ యూటర్న్ తీసుకునికైనా దమ్దాం ఫిలిం నగర్కి వస్తే. మళ్ళీ లో ఫ్యూల్ మళ్ళా పడ్డది. దీన్ని కూడా ఇంత కడపలో ఓపిస్తాయి. పెట్రోల్ బంక్స్ ఏది రేతిపోల్ దగ్గర ఉంటుంది ఒకటి, అన్న కొట్టియాలి. ఇక ఇక్కడ డౌన్లో ఉంటుంది కానీ మళ్ళీ కొంచెం రాంగ్ రూట్ పోయి అడవి కొట్టియాల్సి వస్తుంది. సో రాంగ్ రూట్లో ఎందుకులే కానీ ఎట్లా మెదిపట్నమే కదా, మెదిపట్నం నుంచి పెడతాయి కాబట్టి ఆ నియర్ బై అలా ఒక 2-3 ఉంటాయి. ఎట్లా వాళ్ళు ఫ్యూల్ కొట్టించుకుంటాయి. ఇక అండ్ ఇంకోటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, మీతో పాటు ఏమన్నా ఇన్కేస్ కోతురు రైడ్లకు కానీ ఎక్కడికన్నా అంటే లోకల్ అంటే ఓకే, బట్ మోస్ట్లీ లోకల్ కూడా హెల్మెట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు యూజ్ చేయండి, మీతో పాటు వచ్చేటోళ్ళు కూడా హెల్మెట్లు యూజ్ చేయండి. ఎందుకంటే రోడ్ల మీద సిచ్యువేషన్స్ అంత వాళ్ళవన్నమాట. మనం ఎంత కరెక్ట్ అయినా అవతలోడు ఎట్లా వస్తాడో మనకు తెలియదు. సో హెల్మెట్లు అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఇంకోటి హెల్మెట్లు యూజ్ చేస్తారు కానీ కొందరు క్లిప్స్ పెట్టుకోరు. క్లిప్స్ కూడా కొంచెం పెట్టుకోరు. ఎందుకంటే నువ్వు హెల్మెట్ పెట్టుకుంటావు కరెక్టే, కింద దన్ను మన కింద పడ్డావు హెల్మెట్ వచ్చిపోయింది అనుకో, సీన్ ఎట్లుంటుంది అప్పుడు. ఇక అంతేగా హెల్మెట్ క్లిప్ ఉంటే కొంచెం బెటర్. ఇప్పుడు మా వాడు కూడా ఫోన్ చేసిండు, వాడు కూడా ఆన్ ది వే అంట, అత్తాపూర్ దగ్గర అని పిక్ చేసేసుకొని అటు నుంచి అట్టే అవుట్స్కట్స్ కొట్టేస్తాడు డైరెక్ట్ రాజేంద్ర నగర్ ఆ రూట్ నుంచి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చి అంతా తిరుగుడు ఎందుకు. పెట్రోల్ బంక్ అయితే దొరికింది, ఎడ కొట్టిద్దాం. $555.
డన్ భయ్య. అమ్మా ఫ్యూలు ఈ ఫ్యాన్సీ నెంబర్ కొట్టడం బాగా అలవాటు అయిపోయింది. నాకు ఎందుకు అలవాటు అయిందో అర్థమవుతలేదు. ఎప్పుడు కొట్టించిన 555, 444, 333, ఇంకా ఫుల్ ట్యాంక్ ఇంకోటి ఫుల్ ట్యాంక్ కొట్టించిన నేను ఫ్యాన్సీ నెంబర్ కొట్టించుకుంటా. అది ఇన్ కేసు ఇక అది ఫుల్ ట్యాంక్ అయిందని ఒక టిక్ అని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఇక దాని తర్వాత 1111, లేదంటే 1122, 1133. ఎందుకు 3 digits 4 digits సేమ్ నెంబర్స్ మంచిగా అలవాటు అయిపోయినా నాకు అవి. ఇక మన కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే కొన్ని స్కామర్ గాళ్ళు ఉంటారు అన్నమాట. అన్ని పెట్రోల్ బంక్స్ కాదు, కొన్ని వాళ్ళకి ఇది ఒక మైనస్ అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్ 500, 100, 200 కొట్టేసిన అంటే వాడు బటన్ నొక్కేస్తాడు, అది అంతే. ఇక దాంట్లో ఫ్యూల్ తక్కువ రావచ్చు ఒక్కోసారి. కొన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే కొన్ని బంకులలో జస్ట్ నీకు ఒక 1 లీటర్ కొట్టిస్తే దాంట్లో 1/2 లీటర్ వస్తుందేమో, అంతే, అంతకుమించి రాదు. ఇక అందుకే జర కొంచెం ఫ్యాన్సీ నెంబర్లు బాగా అలవాటు చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాం. దీని నుంచి ఇక బయలుదేరాలి. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇక్కడ వికారాబాద్ దగ్గరనే, వికారాబాద్ లోకల్ ఎంట్రీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. వికారాబాద్ నుంచి ఒక 17-18 కిలోమీటర్స్ ఉంది కోటిపల్లి రిజర్వాయర్. సో నేనైతే వాళ్ళకి కాల్ చేసిన, ఎందుకో నాకు కొంచెం డౌట్ ఉండే బోటింగ్ ఉందో లేదో అనేసి. వాళ్ళకి కాల్ చేస్తే బోటింగ్ ఉంది అని అన్నారు. ఈ ఒకటేసారి ప్రైజులు కూడా కనుక్కుందాం అని చెప్పేసి అడిగిన. సింగిల్ పర్సన్ అయితే సింగిల్ పర్సన్ అంటే బోట్లో ఒకటే ఉంటాడు అన్నమాట. ఆయనకి 200 అంట. డబల్ అయితేనేమో 300. ఇంకొకటి సైకిలింగ్ ఉంది, అది కూడా ఒకటి ఉంది. నేనైతే డబల్ తీసుకోవాలి. సో దానికైతే 300 అవుతుంది. చూడాలి ఇక బోటింగ్ కాడ ఎట్లుందో ఏం సంగతో. బోటింగ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీడియోస్ తీసుకోవడానికి కుదురుతుందో లేదో బోటింగ్ చేసేటప్పుడు. ఓకే, ఆడుకోనాక చూద్దాం ఎట్లయితుందో ఏం సంగతి. సో నేనైతే బోటింగ్ ఫినిష్ చేసుకున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అక్కడ వీడియోస్ తీసుకోలేదు. సో అదొక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఒక్క వీడియో కూడా తీసుకోలేము బోటింగ్ చేసేటప్పుడు. బాగుండే బోటింగ్. ఒక 500 మీటర్స్ లోపలికి ఇచ్చిండు, రౌండ్గా బెలూన్స్ పెట్టేసిండు రెడ్ కలర్వి. సో ఆ బెలూన్స్ లోపలనే మనం ఎంతసేపు అయినా బోటింగ్ చేసుకోవాలి. సారీ, ఎంతసేపు అయినా కాదు, 1/2 అవర్ టైం. అది మీకు 300 పెడితే 1/2 అవర్ టైం ఉంటుంది. ఇక మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా పే చేసుకోవాలి. బోటింగ్ అయితే బాగుంది. ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్ళాం అనుకో, ఇంకా అసలు చిల్లు కొట్టవచ్చు, అసలు మామూలుగా ఉండదు. వాటర్ హీటర్ అంతా, వాటర్ కొంచెం తక్కువ ఉండే దాంట్లో, మరీ అంతా కూడా లేవు వాటర్. వర్షాకాలంలో వెళ్ళాలి నాకు తెలిసి వర్షాకాలంలో బోటింగ్ క్లోజ్ ఉంటుంది అనుకుంటా. నేను గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు అయితే వర్షాకాలంలో కొన్ని పిక్స్ ఉన్నాయి, లైక్ వాటర్ కిందికి పడుతుంటాయి కదా ఫుల్ అయ్యి. ఆ పిక్స్ చూసిన, అవి అయితే మస్తు అనిపించినాయి నాకు. నేను పోయినప్పుడు అయితే అంతేం లేదు, కొంచెం ఉన్నాయి కానీ మరీ ఎక్కువ లేవు వాటర్. సో ఇప్పుడైతే బోటింగ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఈ నుంచి అనంతగిరి హిల్స్ టెంపుల్ ఉంటుంది ఒకటి, టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఆడ కొంచెం సేపు ఉండి, టెంపుల్ లోపల బాగుంటుంది ఆడ. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి వచ్చిన టెంపుల్కి, అప్పుడు ఓన్లీ స్పెసిఫిక్గా టెంపుల్ కోసమే వచ్చినా నేను. బాగుండే అది కూడా. ఇంకా అనంతగిరి హిల్స్ అయితే ఇప్పుడు ఇది నాది థర్డ్ టైం ఇది.
అప్పుడు వస్తే నేను ఒక్కడిని వచ్చిన, తర్వాత మా ఫ్రెండ్స్ తోటి వచ్చినాం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక నా ఫస్ట్ వ్లాగ్ కూడా అనదర్ రీల్సే మా వాళ్ళతోటి. సో ఆడికి వెళ్ళేసి ఆడ కొంచెం సేపు ఉండి ఆ నుంచి ఇంకా రిటర్న్ అయిపోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా జరా. మరి మొత్తంకే పడిపోయినాయి సబ్స్క్రైబర్స్ అయితే అసలు.